బండి సంజయ్ రేవంత్ రెడ్డి చికటి స్నేహం వల్ల అమాయకపు బాధిత మైనర్ బాలిక కుటుంబం బలవుతుందని తప్పుపట్టారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం అంటూ బండి సంజయ్ ప్రచారం చేస్తుంటే అతని కుమారుడు హిందూ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేస్తున్నాడని మండిపడ్డారు. నేరం చేసిన వ్యక్తి తండ్రికి నోటీసులు ఇవ్వకుండా మీనమామకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పలుమార్లు అత్యాచారం చేసిన సాయి భగీరథ్కు నోటీసులు ఇవ్వడం ఏంటి, అంతు చూస్తా అంటూ వేలాది మంది సమక్షంలో బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడుతున్నా సుమోటోగా కేసు ఎందుకు పెట్టడం లేదంటూ డీజీపీను నిలదీశారు. అమ్మాయి తల్లి చాలా డీటెయిల్ గా తన బిడ్డను ఏ విధంగా బండి సాయి భగీరథ్ అత్యాచారం చేసిండు అనేది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ఏ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎట్లా చేసిండు, ఏ కాజాగూడ బేస్మెంట్ ఎట్లా చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్స్ కి ఎట్లా తీసుకుపోయిండు, ఏ విధంగా చేయరాని పనులు, ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను కొన్ని చెప్పలేను, చేయరాని పనులన్నీ ఏ విధంగా చేసిండు అని చెప్పి మొత్తం కూడా గ్రాఫిక్ డీటెయిల్స్ అందిస్తుంది. అదే విధంగా నా బిడ్డకు సంబంధించిన వీడియోలు, నా బిడ్డ అతనితో తిరిగినప్పుడు సంబంధించిన వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, అదే విధంగా మా ఇజ్జత్ పోయింది అని చెప్పి తల్లి చెప్తూనే, అదే విధంగా ఈ బండి సంజయ్ వాళ్ళ ఇంటికి మమ్మలను పిలిపించుకొని మమ్మల్ని బెదిరించి మీరు పోయి అర్జెంటుగా నిర్మల్లో బాండ్ పేపర్ మీద సంతకం పెట్టండి, మళ్ళీ మా అబ్బాయి జోలికి రామని అని చెప్పి కూడా ఆ తల్లి రాసింది. ఆ తల్లి కంప్లైంట్లో రాసింది. ఇవేవి కూడా కంప్లైంట్ల పెట్టలే, ఇవేవి కూడా ఎఫ్ఐఆర్లో రాలే. ఇక సైబరాబాద్ పోలీసు వాళ్ళు ఏం ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రయ్యా అంటే ఇక అదొక కామెడీ అండి. వాళ్ళు సెక్షన్ 11 సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసిండ్రు. సెక్షన్ 11 సెక్షన్ 12 ఎఫ్ఐఆర్ ఏందయ్యా అంటే చూడండి ఎంత ఘోరమో. అక్కడనేమో ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయిని నిందితురాలుగా పేర్కొంటూ కరీంనగర్ కమిషనర్ పోలీసులేమో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 10 సంవత్సరాలు జైలుకు పోయే కేసు పెట్టిండు. ఏ తల్లి అయితే నా బిడ్డకు అత్యాచారం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి ఏ తల్లి అయితే మరి కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేవలం 3 సంవత్సరాల శిక్ష పడే కేసు. బండి సాయి భగీరథ్ అనేటోడు పోలీస్ స్టేషన్కు రాగానే బెయిల్ ఇస్తారు, వానికి పంపించేస్తారు. ఆ విధంగా వానికి బెయిల్ వచ్చినట్టుగా చూసిండ్రు, పంపించేసి. అంటే వాడు ఆ కేసు రిజిస్టర్ చేసి వాడు దొరకలే. సో సెక్షన్ 11, 12 పెట్టిండ్రు. మరి సెక్షన్ 11, 12 పోక్సోలో పెడితే 3 సంవత్సరాల జైలు శిక్షనే, అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అక్కడనేమో మైనర్ బాలిక మీద, మైనర్ బాలిక తండ్రి మీద, మైనర్ బాలిక తల్లి మీద ఆ విధంగా చేసిండ్రు. ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ఈ విధంగా ఆ అమ్మాయి బాధితురాలుగా ఉండి కంప్లైంట్ ఇస్తే వాడిని బండి సాయి భగీరథ్ మీద 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటట్టుగానే, అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు, సింపుల్ కేసు పెట్టింది. ఇక సరే తర్వాత 9వ తారీఖు నాడు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అదేవిధంగా చాలా మందిని కూడా గొడవ చేసినాం. ఈ అమ్మాయికి ఇంత ఘోరం అవుతుందా అది ఇది అంటే కనీసం అప్పుడు కూడా సెక్షన్ మార్చలేదు. మీరు చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నదో. మరి ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటి? మరి తెలివైన పోలీస్ ఆఫీసర్లు అయితే ఏం చేస్తారు, వెంటనే వాడిని లుక్అవుట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్లకు, అన్ని నౌకాశ్రయాలకు ఒక నోటీస్ పంపించి, ఇంత దుర్మార్గుడు వీడు, సాయింధవుడు వీడు, కీచకుడు వీడుంటే అమ్మాయిల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, వాళ్ళకి రక్షణ ఉండదు, అందుకొరకు వీడు ఎక్కడ దొరికినా పట్టుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయి తల్లి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయలేదు. ఈ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించలేదు. వాడి సెల్ ఫోన్ డీటెయిల్స్ తీసుకోలేదు. వీడి దోస్తులను అందరినీ కూడా గల్ల పట్టుకొని గుంజుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పడాల్సి ఉండే. వాళ్ళ నాయన దగ్గరికి పోలేదు. వాళ్ళ నాయన ఎవరు? బండి సంజయ్. వాళ్ళ నాయన దగ్గరికి పోవాలిగా, పోలేదు. ఎందుకంటే అవతలోడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి. ఎవరి చెవులను పూలు పెడుతున్నారు? పక్కా ఇది రేవంత్ రెడ్డి గారు డీజీపీకి చెప్పిండు, బండి సంజయ్ కొడుకుని ఎట్లనే కాపాడాలి అంటే ఏం చేయాలని అదంతా చేయండి అన్నాడు. అంటేనే 2 కమిషనర్లకు ఇన్స్ట్రక్షన్స్ పోయినట్టున్నాయి. వెంటనే వీళ్ళు జీడీ ఆపి ఈ గేమ్ ఆడిండ్రు. అక్కడనేమో నాన్ బెయిలబుల్, ఇక్కడ